టీడీపీ నాయకులే కాదు, ఎవరు అన్యాయం చేసినా గానీ, ఎవరు గొడవలు పడి కొట్టినా గానీ, నిన్నటి రోజున మా రాయల్ మధు గారు చెప్తున్నారు మా మీద గానీ ఎమ్మెల్యే కేసులు పెట్టించాడని. చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకోబోతుంది. ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ కానీ, ఎమ్మెల్యే జోక్యం కానీ ఎక్కడ ఏమీ ఉండదు. ఎవరు అన్యాయం చేసినా కానీ, ఎవరు ఇబ్బంది పడినా కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టినా కానీ ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటుంది. మేము పోలీసులకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. పోలీసులకి గతంలో లాగా ఇళ్లలో కూర్చోబెట్టుకొని రాజకీయాలు చేయం. మేము ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎంతటి పెద్ద నాయకుడైనా కానీ ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. అక్రమాలు చేసినా, అన్యాయాలు చేసినా, రౌడీజం చేసినా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అది తెలుగుదేశం వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా. గత 10 రోజుల నుంచి చూసుకుంటా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు సాకే చంద్రుడు అంచాడు మహేష్, ఆయన ఒక లేడీని భయంకరంగా గాయపరిచాడు. గాయపరిచి ఈ రోజు కానీ బయట తిరుగుతా ఉన్నాడు. ఇంకో మొన్నటి రోజున తెలుగుదేశం బూత్ ఇన్ఛార్జిగా తీసుకున్నాడని 3వ డివిజన్లో ఒక సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ భర్త అయినటువంటి కృష్ణమూర్తి వాళ్ళ వదిన గారు, మరిది గారు జెడ్పీ చైర్మన్. అలాంటి కృష్ణమూర్తి తెలుగుదేశం కార్యకర్తని అంటే కేవలం బూత్ ఇన్ఛార్జిగా తీసుకున్నాడని నాకు తెలియకోకుండా నా డివిజన్లో బూత్ ఇన్ఛార్జిగా ఎట్లా తీసుకుంటావు అని చెప్పేసి నానా రకాలుగా హింసించాడు. కుట్లు పడ్డాయి, చేయి ఇరిగింది. ఇవి కనిపించట్లేదా వైఎస్ఆర్సీపీ లీడర్లకి? నిన్నటికి నిన్న హాస్పిటల్లో సత్యనారాయణ రెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్, అనంత వెంకటరామరెడ్డి అనుచరుడు భయంకరంగా దాదాపు ఒక 4 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం చేశాడు. చేయడమే కాకుండా అక్కడ హాస్పిటల్ వాళ్ళ పార్ట్నర్లు కానీ చంపుతామని బెదిరించే పరిస్థితి. ఇవి కనిపించట్లేదు వైఎస్ఆర్సీపీ నాయకులకి. ఖచ్చితంగా ఎవరు ఏం చేసినా కానీ, ఏ పార్టీ ఈ పార్టీ అనేం లేదు, పబ్లిక్ ఇబ్బంది పెట్టే పరిస్థితి, రౌడీజం కానీ, గుండాయిజం కానీ, భూ కబ్జాలు కానీ ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇడిచిపెట్టే సమస్య లేదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తా ఉన్నారు. అలవాటు అయిపోయింది వీళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది. ఖచ్చితంగా దానిగా అరికట్టే పరిస్థితి తీసుకొస్తాం. పోలీసులకు చాలా ఫ్రీ హ్యాండ్ ఉంది. వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకొని ఎంతటి పెద్ద నాయకునైనా వదిలే సమస్య లేదు.